ఇదొక్కటి పాయింట్ చదవాలి. నిన్న విశారదన్ మహారాజ్ గారిది ఒక మంచి 5 డిమాండ్లు ప్రభుత్వానికి విశారదన్ మహారాజ్ గారు ఇచ్చిండ్రు అన్నట్టు. ఇది 5 డిమాండ్లు. ధర్మ సమాజ్ పార్టీ ప్రెస్ అండ్ మీడియా నోట్: 10 లక్షల మంది సంక్షేమ హాస్టల్ విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ డిమాండ్తో ప్రేమలేఖ 1. రేవంత్ రెడ్డికి విశారదన్ గారు లవ్ లెటర్ రాసిండు. సార్, దాదాపు 10 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు అద్భుతమైన మంచి ఆహారం 100% సరిగ్గా అందాలంటే మా డిమాండ్స్: పాలక ప్రభువులందరూ, ముఖ్యమంత్రి నుండి గ్రామ సర్పంచ్ వరకు, విలేజ్ సెక్రటరీ నుండి చీఫ్ సెక్రటరీ వరకు ఉన్న బ్యూరోక్రసీ మొత్తంగా అందరూ ప్రతిరోజు క్రమం తప్పకుండా మధ్యాహ్నం ఒకే ఒక్క పూట సంక్షేమ హాస్టల్లోనే భోజనం చేయాలి, లేదా ఎక్కడికక్కడ ఉన్న హాస్టల్స్ నుండి లంచ్ బాక్స్లను తమ దగ్గరకు తెప్పించుకొని తినాలి. ఈ విధానంతో ఒక చట్టాన్ని తీసుకురండి సార్. ఈ ఒక్క దెబ్బతో తెలంగాణలో ఓ సామాజిక విప్లవం వస్తుంది. ఈ ప్రభుత్వం ఈ పద్ధతిని 100% అమలు చేయగలిగితే లక్షలాది మంది సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు చక్కటి రుచికరమైన, ఆరోగ్యకరమైన పౌష్టికాహారం అందుతుంది. విద్యార్థుల పట్ల అందరికీ భయభక్తులు కలుగుతాయి. అధికారులు, మంత్రులు దారికి వస్తారు. ఒక విప్లవాత్మకమైన కార్యక్రమంగా రూపొందుతుంది. మీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు వస్తుంది. ఈ ప్రభుత్వాలపై పద్ధతులను ఈ ప్రభుత్వాలు పై పద్ధతులను అమలు చేయకపోవడం వల్లనే సంక్షేమ హాస్టల్ విద్యార్థులపై చిన్న చూపుతో చులకన భావానికి గురవుతున్నారు. నాసిరకం భోజనం విద్యార్థులు తింటూ నానా అవస్థలు పడుతూ అనారోగ్యాల పాలవుతున్నారు. బక్క చిక్కి అనారోగ్యాల పాలై ఎండు కట్టెల్లా అవుతున్నారు. అప్పుడప్పుడు ఆహారం విషాహారంగా మారి తిని విద్యార్థులు మరణిస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఒక పూట మీరు హాస్టల్స్తో తినడం వల్ల ఆ ఒక్క పూట మాత్రమే పండుగల భోజనం పెడతారు. మిగతా రోజులంతా ఘోరమైన భోజనమే విద్యార్థులు తినవలసి వస్తుంది. మరొక డిమాండ్: సీఎం గారు ఇప్పుడున్న మార్కెట్ ధరలకు తగ్గట్టుగా సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు రోజు కనీసం 100 రూపాయలు చొప్పున నెలకు 3000 రూపాయలు అందిస్తే విద్యార్థులకు ఒక 4 ఏళ్ళు తగిన న్యాయం చేసిన వారవుతారు. కనీసం ఈ రోజుల్లో ఒక్కరోజు మొత్తంలో 3 పూటల భోజనానికి 100 రూపాయలకు తగ్గకుండా ఎక్కడైనా భోజనం సమకూరుతుందా ఆలోచించండి. పైన చెప్పినవి అమలు చేయాలని ప్రేమతో డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ విశారదన్ మహారాజ్, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు. మనం భారత రాజ్యాంగ ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ఒక్క పూట భోజనము ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారట తప్పకుండా హై స్కూల్స్లోనో గురుకుల పాఠశాలలోనో తిని రావాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిని, మంత్రులను, ఎమ్మెల్యేలను, అధికారులను కూడా. లేని పక్షంలో సంక్షేమ హాస్టల్స్లో కావచ్చు, హై స్కూల్స్లో కావచ్చు పెట్టే భోజనం ఒక్క పూట అయినా తెచ్చుకొని మీ ఆఫీసులలోనే తినండి అంటున్నారు. దీనివల్ల ఏంటంటే, ఇది ముఖ్యమంత్రి గారికి పంపే భోజనం, ఇది ఎమ్మెల్యేలకు పంపే భోజనం కాబట్టి భక్తితోటి, భయంతో అండి పంపుతారని అర్థం. అది మరి ముఖ్యమంత్రి గారు, విశారదన్ గారు మీకు ఒక లవ్ లెటర్ రాసిండ్రు. ఆ లవ్ లెటర్ చాలా ప్రేమతోటి రాసిండ్రు, మీ మీద ప్రేమతోటి రాసిండ్రు, మీ మీద గౌరవంతో రాసిండ్రు, మీకు మంచి పేరు రావాలని రాసిండ్రు. మరి ఇలా ఉన్నాయి కనుక పాటిస్తే గ్రామ సర్పంచ్ నుండి సెక్రటరీ వరకు అట, గ్రామ సర్పంచ్ నుండి ముఖ్యమంత్రి గారి వరకు, ఐఏఎస్ ఆఫీసర్ నుండి కింద ఉన్న గ్రూప్ 3 ఆఫీసర్ వరకు గారు, వీళ్ళందరూ ఇదే కనుక పాటిస్తే ఈ హాస్టల్ విద్యార్థులకు మేలు చేసిన వారైతారు, నాణ్యమైన భోజనం అందించిన వారైతారు అంటారు. మీరు హడావిడిగా ఒక్కరోజు పోయి హాస్టల్ తింటే ఆ రోజు ఒక్కరోజు మీరు వస్తున్నారని తెలిసి వాళ్ళు నాణ్యమైన భోజనమే అందుతారు. ఇక అట్లనే మెస్ ఛార్జీలు కూడా రోజుకు 100 రూపాయలు ఇవ్వమని అడుగుతున్నారు. అట్లా మరి ధర్మ సమాజ్ పెట్టిన డిమాండ్ అయితే న్యాయబద్ధమైన డిమాండ్ లెక్కనే కనబడుతున్నది. మరి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రేమలేఖ కనుక మీకు అందితే మళ్ళీ రిటర్న్ మీరు ప్రేమలేఖ రాయండి విశారదన్ గారికి. మీరు రాసిన ప్రేమలేఖ మాకు అందింది, మీ ప్రేమలేఖను మేము ప్రేమతోటే అందుకున్నాం, తిరిగి మళ్ళీ మేము ప్రేమగా మీకు లేఖ రాస్తున్నామని రాసి ఈ డిమాండ్లన్నీ నెరవేరుస్తామని చెప్పండి.
ఇక లేకపోతే పిల్లలకు గదే ముక్కిపోయిన బియ్యం పాసిపోయిన అన్నం ఇవి పెడతారు.